ఇది కేవలం ఓ పెంపుడు జంతువు కాదు, ఇదో ఫ్యాషన్ స్టార్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. जनगरी जनारे टमक टमक टमारे जनगरी जनारे टमक टमक टमारे बाबंटे बलारे बुचारे ఆగో రాజేషు డప్పు కొట్టుకుంటా మస్తు జోరు మీద ఉన్నావు. ఏం సంగతి? మీ ఇంట ఆమె అవ్వగారింటికి పోయిందా ఏంది? ఏ అబ్బా కరెక్ట్ టైంకి వచ్చినావు. నేను ఒక పాట రాసిన వింటావా? నీ జిడ్డు మోకానికి సబ్బు రాసుకునేదో తెలియదు, నువ్వు పాట రాసినావా? ఈ సటైర్లే నేను పాట రాసిన పాడతా వినరాదు ఒకసారి. మెడకు పడ్డ పాము కరవకుండా ఉంటదా? తగలబెట్టు. ఆ మాత్రం ఇంటిస్తే చాలు అల్లుకుపోతాయి ఇనిగా. భలే భలే చందన్న బచిక్ బచిక్ చందన్న దోమలపై దండయాత్రను చేసినావు, దోమలపై దండయాత్రను చేసినావు, దోమలేమో సావలేదయో చంద్రన్న, కుట్టి కుట్టి చంపుతున్నాయో చంద్రన్న, కుట్టి కుట్టి చంపుతున్నాయో చంద్రన్న. ఇటువంటి పాటనే నేను ఇది వరకు ఎక్కడనో ఇన్నా. ఎక్కడిన్నబ్బా యాదికొస్తలేదు. ఇది నేనే రాసిన, మ్యూజిక్ కూడా నేనే కంపోజ్ చేసిన. దీని మీద మొత్తం పేటెంట్ రైట్స్ నాయే. ఈ పెంట మీది పాటకు పేటెంట్ రైట్లు కూడా తీసుకున్నావా? ఈ మధ్యన పాటలు ట్యూన్లు కాపీ కొట్టేటోళ్ళు ఎక్కువైనరు ఇండస్ట్రీలా. అవును కానీ పాట ఎట్లుంటుందో చెప్పలేదు. ఏడ్చినట్లే ఉన్నది. నీకు నచ్చలేదా? అయితే ఇంకొక పాట వాడతా ఇను, ఇది సూపర్ ఉంటుంది. రెడీ? 1 2 3 జింతాతా జింతాతా చంద్రన్న నువ్వు పెద్ద తోపు అన్నా, నీకంటే పెద్ద తురు ఇంకా ఎవరు ఉన్నారన్నా. మాటలతో మాయ చేసే ఏంది? మాటలతో మాయ చేసే మాసు చంద్రన్న, చంద్రన్న చంద్రన్న చంద్ర చంద్రన్న, చంద్రన్న చంద్రన్న చంద్ర చంద్రన్న. పచ్చమంద అండతో రసిపోవే చంద్రన్న, పచ్చమంద అండతో రసిపోవే చంద్రన్న. ఎట్లున్నది పాట? ఖతర్నాకున్నది కదా. ఇది కూడా నేనే రాసి కంపోజ్ చేసిన. అవును గాని చంద్రన్న చంద్రన్న అని రాగాలు తీస్తున్నావు అంటే చంద్రబాబేనా? చంద్రబాబు సారే. సార్కు పాటలంటే మస్తు ఇష్టం. ఆగు, ఇంకో పాట వాడతా. అరే నాయనా, నీకు దండం పెడతా, నువ్వు వాడకు. నాకు అంత ఎట్లెట్లనో అవుతున్నది. ఇది ఒక్కటే ప్లీజ్, మళ్ళా అడగా సరేనా? ఇదే లాస్ట్గా. సరే తాగలబెట్టు. అడవికి వస్తావు, అడవికి వస్తావు, ఎక్కి వస్తావో, బస్ ఎక్కి వస్తావో, నీళ్ళలో దిగొస్తావో, సైకిల్ మీద వస్తావో, పట్టాల మీద వస్తావో, ఏదైనా ఎక్కేసిరా, నీ ఫోటోలు తీస్తామయ్యా. ఏదైనా ఎక్కేసిరా, నీ ఫోటోలు తీస్తామయ్యా. అయిపోయిందా? ఇక నేను పోతా. అరే ఎక్కడికి పోతావు? ఇంకా అయిపోలే. ఏందది? అంటే పాటలే కాదు కవితలు కూడా రాసిన అన్నట్టు. ఒక్కటి వినిపిస్తాయినవా? రాజేషు, నా మీద ఇట్లా పగబట్టినవేంది? నాతోని కాదు, నేను పోతా. నాకు అంత చక్కెర వచ్చినట్లయితుంది. మై డియర్ బాబు, కమాన్ కమాన్ బాబు, ఖాళీగా ఉంది మా జేబు, రాలేదింకా జాబు, అడిగితే ఎందుకంత రుబాబు, లేదు మీ దగ్గర జవాబు. బాబు ఓ బాబు, మై డియర్ బాబు, కమాన్ కమాన్ బాబు. ఎట్లున్నది కవిత? అదిరిపోయింది కదా. గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపోతే ఒంటె అందం చూసి గాడిద మూసపోయిందట. అట్లనే ఉన్నది. దట్ ఈస్ మై సత్తా, దట్ ఈస్ మై టాలెంట్. సరే గాని ఇప్పటికిప్పుడు ఈ పాటల ప్రోగ్రామ్ ఏందన్నట్లు? ఏదన్నా టీవీ రియాలిటీ షోలో వాడేటందుకు ప్రాక్టీస్ చేస్తున్నావా? ఎట్లా? రియాలిటీ షో కాదు, రియల్ ఎస్టేట్ కాదు. చంద్రబాబు సార్కు పాటలంటే మస్తు ఇష్టం. అందుకే ఆయన ఎక్కడికి పోయినా అక్కడ ఎవరో ఒకరు సార్ని పొగుడుకుంటే పాటలు పాడుతున్నారు, కవితలు వినిపిస్తున్నారు. చంద్రుడమా చంద్రుడా నిరంతరం రావాలి, నీ వెన్నెల పాలనతో కాంతిని నింపావు. చంద్రన్నొచ్చాడు, మన బాధల్ని చూశాడు, గుంపుల్ని కలిపాడు, మాతో సంఘాలు చేశాడు. విన్నావా? నేను కూడా సార్ మీద పాటలు కవితలు రాసింది. అందుకు తీసుకుపోయి సార్ ముందు వాడితే మస్తు ఖుషి అవుతాడులే. అదంతా భజన బృంద ప్రోగ్రాం కింద అట్లా పాటలు వాడి కవితలు వినిపించి సారుకు ఎలివేషన్లు ఇస్తారు. నువ్వు కూడా వాళ్ళలో చేరినవా? నీకేముంటుంది? పాటలు రాయాలని నీకు అంత
ఉంటే సినిమా పాటలు రాయి. సినిమాలంటే యాదికొచ్చింది, ఒక సినిమా పాట కూడా రాసిన. నెత్తి గొరిగిస్తా. ఇంకోసారి పాట రాసినా కవిత రాసినా అని చెప్తే నడు అక్కడి నుంచి. కోతికి కొబ్బరికాయ దొరికినట్లు సంకక కంజర్ ఒకటి మళ్ళా చల్ నడు. కళాకారులను ఎంకరేజ్ చేస్తుడు తెలవని నువ్వు కోతి మొక్కం దానికి. నేను కాదు, నేను మంచిగా పాటలు పాడుకుంటూ పోతా.